నమస్తే రావు బ్యాచ్ బ్రదర్స్ ఓర్నాయన ఓయమ్మ గురవరే దుర్మార్గుడా నువ్వేడ ముద్రస్టప్ గుంపోడివిరా ఎక్కడుండే జీవులు జరిపావు ఆడి వింత జీవి తెచ్చినవా ఓ ఏందన్నా నువ్వు ముద్రస్టప్ గుంపోడు అంటున్నావు నీ కళ్ళకి అట్ట కనపడుతున్నాను ఒరే అడ్డమైన అడ్డగాడిదే మరి ఆడియో వింత వింత జీవులు తింటుంటే నిన్నేమనాలి అయినా నువ్వు దయ్యానివా లేకపోతే మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివా ఏంద్రా నువ్వు అయినా ఇదేంద్ర స్వామి ఏలేని పిల్లలాగుంది అది ఏలేని పిల్ల కాదన్న స్వామి నన్ను ఉత్త పుణ్యానికి లూలుమాలు పోతే ఆ లూలుమాల్లో సన్నగా ఇది కనపడే ఏంద్రా అని చూసి ఇది ర్యాబిట్ అని ఉంది సర్లే కుందేలు కూడా తిని చాలా రోజులు ఎందుకు ఎత్తుకొచ్చిన ఈ బుట్ట కుందేలు కాస్ట్ 600 అంట మీరు ఎవరైనా కుందేల కూర కొనుక్కొని తింటుంటే మీ దగ్గర కుందేల కూర కాస్ట్ ఎంత కావాలి ఇంకా కూర విషయానికి వస్తే దంగు ఆర్పాటం లేకుండా పొయ్యి మీద కొండబెట్టి ఎర్రగడ్డ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేయించి ఆ తర్వాత దాంట్లో పసుపు ఉప్పు కారం పూసిన కుందేలు కూరేసి 4 టమాటా ముక్కలు ఒక 2 నీళ్లు పోసి ఆ నీళ్ళన్నీ ఇంకు పోయేదాం కొడగబెట్టి అప్పుడు ఒక రొంత గరం మసాలా ధనియాల పొడి మీట్ మసాలా వేసి కూరంతా గుజ్జు గుజ్జుగా ఏదాం కలబెట్టి పైన ఒక రొంత కొత్తిమీర వేసుకుని దింపుకుంటే 4 మడత పెట్టే కుందేలు కూర అయితే రెడీ అయిపోతుంది ఆ ముక్కలు ఉండే గ్రేవీని చూసి నా నోట్లోంచి నీళ్లు సొంగగారినట్టు కారుతుండేసరికి దబదబా వచ్చినట్టు అన్నం పెట్టి అన్నం నిండా కుందేలు కూర వేసుకొని ఆ గ్రేవీతో అన్నాన్ని గుజ్జు గుజ్జుగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద జుర్రుకొని తింటా మెత్త ఉడికిన కుందేలు కూరని చీల్చుకొని తింటుంటే అబ్బా నీ పాసుకులో స్వర్గం కనపడింది సరేగా మీరు పోత లైక్ గుట్టుపడి అన్నావు.